హోటల్లో తినేటప్పుడు వచ్చే ఆ స్పెషల్ టేస్ట్ అండ్ అరోమా ఇంట్లో చేస్తే ఎందుకు రాదు? మీరు కూడా సాంబార్ పొడి బయట కొన్నదే వాడుతున్నారా? అయితే ఈ ఒక్క చిన్న మార్పు చేసి చూడండి. మీ ఇల్లంతా సాంబార్ వాసనతో నిండిపోవటమే కాదు, ప్లేట్ ఖాళీ అయ్యేదాకా ఎవ్వరూ వదలరు. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకుని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో పప్పు, వాటర్ వేసి 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి పప్పుని వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లో తాలింపు పెట్టుకోవాలి. పసుపు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఇందులో వేసే మునక్కాయలు, క్యారెట్స్, ఆనియన్స్ వల్ల మనకి విటమిన్ ఏ, సి అండ్ ఫైబర్ అందుతాయి. దీనిలో వాడే జీలకర్ర, పసుపు, ఇంగువ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు వేసుకోవాలి. కాసేపటి తర్వాత కూరకారం కూడా వేసి కలుపుకోవాలి. వాటర్ కూడా వేసి మరగనివ్వాలి. లాస్ట్‌కి సాంబార్ పొడి వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇదే నా సీక్రెట్. సాంబార్‌ని మరిగించుకుంటే రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, నేను ఈ సాంబార్‌లో వాడిన మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. అందుకే ఇంత మంచి అరోమా అండ్ టేస్ట్. మీకు కూడా ఆ సాంబార్ పొడి రెసిపీ కావాలా? అయితే కామెంట్స్‌లో సాంబార్ పౌడర్ రెసిపీ అని అడగండి. ఖచ్చితంగా నా స్పెషల్ సాంబార్ పొడి వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. బాయ్.